Hello students. So last video we discussed about one of the important question, Bohr's atomic model and hydrogen spectrum and the limitations of Bohr's theory. Okay. Today video we are going to discuss about another important IPE question is quantum numbers. Question is here quantum numbers. క్వాంటమ్ నెంబర్స్. ఓకే, సో ఏంటి సార్ ఇది క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏమి, దీనివల్ల మనకు ఏమి యూజ్ అంటే, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోని బోర్స్ పాస్టులేట్ చెప్పేటప్పుడు సో ఆటమ్కి న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పాను, సెంటర్, ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి అని చెప్పాను, ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంటాయని చెప్పాను. వీటికి మనం ఏమని పేరు పెట్టాము, ఆర్బిట్ పెట్టాము బోర్స్ ప్రకారంగా. ఓకేనా, అంటే ఈ క్వాంటమ్ నెంబర్స్లో ఏమి మెయిన్ ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే we require some numbers. Those numbers are called as an quantum numbers antam. Okay, so what is the definition for quantum numbers? In order to explain the position and energy of an electron, some numbers are required. They are called as an quantum numbers. Okay na? So what are they? First one is principal quantum number. ఇది ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు అంటే, నీల్స్ బోర్ వాజ్ ది సైంటిస్ట్ ప్రపోజ్డ్ దిస్ క్వాంటమ్ నెంబర్. అతని ప్రకారంగా దాన్ని ఎలా చూపాలా, ఎలా రిప్రజెంట్ చేయాలా అంటే, ఇట్ ఈస్ డినోటెడ్ బై సింబల్ ఎన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ హియర్? ఎన్ అంటే 1 2 3 సో ఆన్ ఇంటీజర్స్ అంటే ఏమీ లేదు. అంటే ఇది ఫస్ట్ ఆర్బిట్, న్యూక్లియస్ చుట్టూ ఉండే ఫస్ట్ సర్కిల్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, ఇంకా దీని చుట్టూ ఉంటే థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, లైక్ దిస్. అంటే ఇక్కడ ఎన్ అనే వాల్యూ మనకి ఏం చెప్తుంది, న్యూక్లియస్ చుట్టూ ఉండే ఆర్బిట్ నెంబర్, ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిట్ అనేది చెప్తాయి. ఆర్ వీ కెన్ ఆల్సో సేస్ దట్ మెయిన్ షెల్ అంటాం. ఏమంటాం వీటిని? మెయిన్ షెల్. ఓకేనా, సరే. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వల్ల మనకి ఏమి అడ్వాంటేజెస్ అంటే, సో ఈ సైజ్ ఆఫ్ ది ఆర్బిట్, అంటే ఈ ఆర్బిట్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంది, అదే విధంగా ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్, ఈ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంది, అండ్ ఆల్సో ఒక్కో ఆర్బిట్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే దానికి ఫార్ములా ఏమంటున్నాడు, 2n² అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే 2, n అంటే ఆర్బిట్ నెంబర్, ఫస్ట్ ఆర్బిట్ అంటున్నా కాబట్టి 1² అని రాయండి. 1² మీన్స్ 1 అవుతాయి. 2 × 1 అంటే ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్స్. అంటే న్యూక్లియస్ చుట్టూ ఉండే ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తుంది, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. అదే ఇప్పుడు ఆర్బిట్ నెంబర్ 2 అని అనుకోండి, ఆ ఫార్ములా ఏమవుతుంది, 2 × 2², 2² మీన్స్ 4 అవుతుంది. 4 × 2 అంటే 8 ఎలక్ట్రాన్స్. అంటే సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తుంది, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తాయి. ఓకేనా, అంటే ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఆర్బిట్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంది, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఎంత ఉంది, ఒక్కో ఆర్బిట్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అనేది చెప్పే క్వాంటమ్ నెంబర్ ని ఇక్కడ మనం ఏమని పిలుస్తాము, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. ఓకేనా, దెన్ కమింగ్ టు సెకండ్ క్వాంటమ్ నెంబర్ హియర్, అజిముతుల్ క్వాంటమ్ నెంబర్. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే, సోమర్ఫీల్డ్ వాజ్ ది సైంటిస్ట్, హీ ప్రపోజ్డ్ దిస్ క్వాంటమ్ నెంబర్. అతని ప్రకారంగా వాట్ ఈస్ ద సింబల్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వన్ హియర్, ఎల్. అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది, 1 2 3. అదే ఎల్ వాల్యూ, అజిముతుల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ దేంతో స్టార్ట్ అవుతాయి అంటే 0 1 2 3. అంటే మీనింగ్ ఎన్ వాల్యూ 1తో స్టార్ట్ అవుతాయి, ఎల్ వాల్యూ 0. ఎన్ వాల్యూ 2 అయితే ఎల్ వాల్యూ 0 1 అవుతుంది. అదే ఎన్ వాల్యూ 3 అయితే 0 1 2 అవుతుంది. అంటే ఎల్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు ఈ అజిముతుల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా మనం ఏమి సార్ దీనివల్ల ఉపయోగము, దీనివల్ల ఏమి యూజ్ అంటే, ఇప్పుడు ఆర్బిట్ అనేది ఆర్బిట్ గురించి చెప్పేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్.
అంటే సర్క్యులర్ గా ఉండే దాని గురించి, అంటే ఆర్బిట్ లో మళ్ళా ఏమైనా సబ్షెల్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమన్నా దాంట్లో ఉన్నాయా అని చెప్పడానికి యూజ్ చేసే నెంబరే అజిముతుల్ క్వాంటమ్ నెంబర్. దట్ మీన్స్ బై యూజింగ్ అజిముతుల్ క్వాంటమ్ నెంబర్ we can observe number of subshells in a orbit. ఎలా సార్ తెలుసుకునేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 1 అంటే ఆర్బిట్ 1 అనుకోండి, l వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, 0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అని రాసిన. ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇక్కడ ఏమీ లేదంటే ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి s అనే సబ్షెల్ ఉంటాయి, ఒక s అనే సబ్షెల్ ఉంటుంది. అదే ఇప్పుడు n వాల్యూ 2 అంటే సెకండ్ ఆర్బిట్ తీసుకున్నాం అనుకోండి, l వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది, 0 1 అంటే రెండు ఆర్బిట్ నెంబర్ 2 కాబట్టి 2s 2p 2s రెండు సబ్షెల్స్ ఉంటాయి, s అనే ఒక సబ్షెల్, p అనే సబ్షెల్. సెకండ్ ఆర్బిట్ కాబట్టి 2s 2p అవుతుంది. ఇదే ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి 1s అవుతాయి. ఓకేనా, అంటే ఫస్ట్ ఆర్బిట్ లో s అనే సబ్షెల్ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్ లో s p అనే రెండు సబ్షెల్స్ ఉంటాయి. అది మెయిన్ సిగ్నిఫికెన్స్. అర్థమవుతుందా? ఇంకోటి ఆ సిగ్నిఫికెన్స్ ఏమంటే, బై యూజింగ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వీ కెన్ ఆల్సో నో ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. అంటే మళ్ళీ ఏం సార్ ఇంతసేపు ఆర్బిట్ అంటున్నారు, మళ్ళీ ఆర్బిటాల్ అంటున్నారు, ఏమి తేడా అంటే, ఆర్బిట్ అంటే సర్క్యులర్ గా ఉండే ఒక పాత్, సర్క్యులర్ పాత్ అంటాం. ఆర్బిటాల్ అంటే ఏమి అంటే, సో 3 డైమెన్షన్ న్యూక్లియస్ అనుకోండి, 3 డైమెన్షనల్ స్పేస్, 3 డైమెన్షనల్ స్పేస్, ఆ 3 డైమెన్షనల్ స్పేస్ ని మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఇక్కడ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనేది కష్టం కనుక్కోవడం. ఓకేనా, అంటే ఇప్పుడు కాలేజ్ ఉంది, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఫలానా కాలేజ్ ఎక్స్ అనే కాలేజీలో ఉన్నారు అనుకోండి, వై అనే స్టూడెంట్ ఉన్నారు, వై అనే స్టూడెంట్ 4 ఫ్లోర్లు ఉందనుకోండి కాలేజ్, ఎక్కడుందని ఏం చెప్తాం? అర్థమవుతుంది? అంటే ఆర్బిట్ అలాగా, మీరు ఎలక్ట్రాన్ అనుకుంటే, ఒక స్టూడెంట్ అయిన అతను ఎలక్ట్రాన్ అనుకుంటే 4 ఫ్లోర్స్ ఉండే కాలేజీలో ఎక్కడ ఉంటుందని తెలుసుకోలేము. అర్థమవుతుందా? కాబట్టి అనేబుల్ టు ఫైండ్ అవుట్ ఇన్ అన్ ఆర్బిట్. కానీ ఆ కాలేజీలో ఏ రూమ్ నెంబర్లో ఉన్నాడని మనకు తెలిస్తే మనం తెలుసుకోవచ్చు లేదా, స్టూడెంట్ ఉంటాడో లేదో చెప్పచ్చా లేదా? కాబట్టి ఆర్బిటాల్ అంటే 3 డైమెన్షనల్ స్పేస్ అరౌండ్ ది న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈస్ మాక్సిమం. అంటే ఎలక్ట్రాన్ ఫలానా కాలేజీలో ఫలానా క్లాస్ రూమ్ లో ఆ స్టూడెంట్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? క్లాస్ రూమ్ తెలిస్తే అక్కడ ఉండొచ్చు అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అంటే ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టలేము. అర్థమవుతుందా? సో అర్థమైంది, డిఫరెన్స్ అర్థమైందా లేదా? ఆర్బిట్ అంటే సర్క్యులర్ పాత్ కాలేజ్ అనుకోండి, ఆర్బిటాల్ అంటే క్లాస్ రూమ్ లాగా, కాలేజీలో క్లాస్ రూమ్ లాగా. ఓకేనా, ఇక్కడ షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ సెకండ్ అప్లికేషన్, సెకండ్ సిగ్నిఫికెన్స్. షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఏమి, ఒకవేళ ఎల్ వాల్యూ 0 అయితే అక్కడ ఏ ఆర్బిటాల్ ఉంటుంది, ఎస్ అనే ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ ఎప్పుడు స్పెరికల్ గా, స్పెరికల్ అంటే రౌండ్ గా ఉంటాయి. ఎల్ వాల్యూ 1 అయింది అనుకోండి, దాన్ని పి ఆర్బిటాల్ అంటాం, దాని షేప్ డంబెల్. డంబెల్ అంటే మీకు ఆలోచిస్తుంది, ఇట్లా డంబెల్ గా ఉంటాయి, డంబెల్ షేప్ అంటాం. అదే ఎల్ వాల్యూ 2 అయింది అనుకోండి, డి ఆర్బిటాల్ అంటాం, దానికి షేప్ డబుల్ డంబెల్ అంటాం. అదే ఎల్ వాల్యూ 3 అయింది అనుకోండి, దాన్ని ఎఫ్ ఆర్బిటాల్ అంటాం, దానికి 4 ఫోల్డ్ డంబెల్ అంటాం, ఆర్ 4 ఫోల్డ్ యాక్సిస్ అంటాం. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఆర్బిట్ లో ఎన్ని ఉన్నాయి, మళ్ళా సబ్ గా ఏమున్నాయని తెలుసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయని తెలుసుకోవచ్చు, ఆర్బిటాల్ యొక్క షేప్ తెలుసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఈస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే, లాండే అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. అతని ప్రకారంగా సింబల్ ఏమంటే ఎం. ఎం వాల్యూస్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే -L2 + L. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ 0 అయింది అనుకోండి, ఎం వాల్యూ కూడా 0నే. అదే ఎల్ వాల్యూ 1 అయింది అనుకోండి, 1 కాబట్టి ఏమవుతుంది, -L2 + L అంటున్నాం, త్రో 0 అంటే -1 0 + 1 అలా స్టార్ట్ అవుతాయి. ఓకేనా, అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏమి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఏం తెలుస్తుంది, ఆర్బిట్ తెలుస్తుంది. అజిముతుల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఏం తెలుస్తున్నాయి, ఆర్బిట్ లో మళ్ళా ఏమున్నాయని తెలుస్తున్నాయి. ఎస్ అనే సబ్షెల్ ఉంటుంది, పి అనే సబ్షెల్ ఉంటుంది, డి అనే సబ్షెల్, ఎఫ్ అనే సబ్షెల్ ఉంటాయి. మళ్ళా ఇప్పుడు ఆ సబ్షెల్ లో మళ్ళా ఏమైనా ఉన్నాయా, సబ్ ఆర్బిటాల్స్ అంటాం. ఏమంటాం వాటిని, సబ్ ఆర్బిటాల్స్. ఆ సబ్ ఆర్బిటాల్స్ గురించి చెప్పేదాన్నే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్షెల్, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్షెల్. అది ఎలా సార్ అంటే, సబ్షెల్ ఎస్ తీసుకున్నాము, ఎస్ ఉంటే ఎల్ వాల్యూ ఎంత అని చెప్పాను, 0. 0 అయినప్పుడు ఎం వాల్యూ ఏమవుతుంది, 0.
అప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? ఎస్ అనే ఒక డబ్బా మాత్రమే, ఎస్ అనే ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1. కాబట్టి ఎస్ అంటే ఒక బాక్స్ లాగా ఒకటి వేస్తాం. అదే ఇప్పుడు పి సబ్షెల్ అనుకోండి, ఎల్ వాల్యూ 1. ఎల్ వాల్యూ 1 అయితే ఎం వాల్యూ ఎలా స్టార్ట్ అవుతుంది? 1 కదా ఉండేది. +1 0 -1 లేకపోతే -1 0 +1. టోటల్ ఎన్ని ఉన్నాయి? -1 అంటే 1, 0 అంటే 2, +1 అంటే 3. అంటే పి అనే ఆర్బిటాల్, ఇలా పి అనే ఆర్బిటాల్ అనుకుంటే, సబ్షెల్ అనుకుంటే దీనిలో ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 3. అదే ఇప్పుడు డి అనే సబ్షెల్ తీసుకున్నాం అనుకో, దాని ఎల్ వాల్యూ 2. ఎల్ వాల్యూ 2 అయితే ఎం వాల్యూ ఎలా రాయొచ్చు? -2 -1 0 +1 +2 అని రాయొచ్చు. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 1 2 3 1 2 3 4 5. సో హౌ మెనీ సబ్ ఆర్బిటాల్స్ ఇన్ డి సబ్షెల్? ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్. వన్ మోర్ థింగ్ ఈస్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద స్పేస్. అంటే ఆర్బిటాల్ ఓరియంటేషన్ ఏ విధంగా ఆర్బిట్ లో ఆవరించింది అనేది కూడా మనము ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అర్థమైంది లేదా? సో దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ వన్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ హియర్ స్పిన్ క్వాంటం నెంబర్. ఇక్కడ డస్టర్ 1 minute Nana. So last quantum number is here, spin quantum number. Last quantum number, spin quantum number. Okay, so who proposed this one? It was proposed by scientist called as an Uhlenbeck and a scientist, and Gaudsmith was the another scientist. They proposed this spin quantum number. అంటే ఇది సింబల్ ఎలా ఇచ్చారంటే ఎస్. ఎస్ అంటే మీనింగ్ ఏమి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు +12 అని, 1/2 అని, లేకపోతే -1/2 అని. ఏంటి సార్ ఇది? +12 అంటే ఏమి, -12 అంటే ఏమి? ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం తెలుసాయి? ఎస్ అంటే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, పి అంటే 3 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి, డి అంటే 5 ఆర్బిటాల్స్ అనేవి తెలుసాయి. ఈ ఆర్బిటాల్స్ అంతా ఏముంటాయి? ఎలక్ట్రాన్ ఉంటాయి. క్లాస్ రూమ్లో అంతా ఎవరు ఉంటారని చెప్పాను? స్టూడెంట్స్ ఉంటారు, అవునా కదా? అంటే ఎస్ అనే ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంది, వాటి స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంది? ఒక ఎలక్ట్రాన్ పైకి ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ కిందకు ఉంటాయి. కాబట్టి పైకి ఉండే కానీ ఎలక్ట్రాన్ పైన ఉంటే దీన్ని +12 అని పిలుస్తాము. దీని మీనింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని. అదే ఎలక్ట్రాన్ డౌన్ ఉందనుకోండి, దీన్ని -12 అని పిలుస్తాము. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అంటే ఈ స్పిన్ క్వాంటం నెంబర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ స్పిన్ అనేది ఏ విధంగా ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ స్పిన్ క్వాంటం నెంబర్స్. ఓకేనా? ఓకే, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో ఎండింగ్ లో దీని సింపుల్ నోట్స్ మీకు అటాచ్ చేసింటాను. అది ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మ్యాటర్ మాకు ఎక్కువగా కష్టంగా ఉంటుంది సార్, ఎక్కువ రాయలేము అనుకున్న వాళ్ళకి ఆ సింపుల్ నోట్స్ రాసినా కూడా 100% ఫుల్ మార్క్స్ అనేది పడతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.